ఇంద్రగంటి హనుమంత్ శాస్త్రి గారి గురించి చెప్తూ విశ్వనాథ సత్యనారాయణ గారి సమకాలికులు అన్నాను కదా. ఇంకో చిన్న విషయం, ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆయన కొడుకు శ్రీకాంత శరం గారు, ఇంద్రగంటి శ్రీకాంత శరం గారు, నేను విజయవాడ జీవితంలో జంజాల, సుత్తి వీరభద్రరావు, నేను మిగిలినందరూ కలిసేవాళ్ళం ఆయన్ని. ఆయన కొడుకు ఇంద్రగంటి మోహన్ కృష్ణ, మన సినిమా డైరెక్టర్. మీకు తెలుసు కదా, అష్టాచెమ్మ ఇలాంటి చాలా సినిమాల డైరెక్టరు. వాళ్ళు ఇంకొక అమ్మాయి ఉంది కిరణ్మయ్య అని. వీళ్ళందరూ కూడా ఫిల్మ్ స్టడీస్లో ఉన్నారు. ఇతను మంచి సక్సెస్ఫుల్ ఫిల్మ్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ. అది ఆ ఫ్యామిలీకి సంబంధించిన మ్యాటరు. నెక్స్ట్ బ్యాక్ టు ఇక్కడికి వస్తే ఆర్ట్స్ కాలేజీ రాజమండ్రి లైఫ్కి వస్తే అదే సంవత్సరం గోదావరి పుష్కరాలు జరిగాయి. అదొకటి చాలా హడావుడిగా జరుగుతుంది రాజమండ్రిలో. 12 సంవత్సరాలకు వస్తారు కదా పుష్కరం. ఆ సంవత్సరం మేము ఉన్నప్పుడే గోదావరి పుష్కరం. తర్వాత ఇంకొక మ్యాటర్ ఒకటి బాగా గుర్తు చేసుకోలేదు ఏంటంటే, నేను ఒక సినిమా అక్కడ చూసి భలే థ్రిల్ అయ్యా. ఆ సినిమా ఏంటంటే తాటితోడ బ్రిడ్జి దాటి ముందుకెళ్ళి స్ట్రైట్ వెళ్ళిపోతే రామకృష్ణ థియేటర్ అని అప్పట్లో కొత్తగా కట్టారు. అందులో మధుమతి, బిమల్ రాయ్ బెంగాలీ డైరెక్టరు, బేసికల్గా తన కెమెరామెన్, చాలా గొప్ప గొప్ప సినిమాలు చేశారు. అందులో మధుమతి చాలా ఫేమస్. అందులో సాంగ్స్ కానీ దిలీప్ కుమారు ఇంకా హీరోయిన్ గురించి చెప్తా. సినిమా స్టార్ట్ అయ్యి వెళ్తున్నా హీరోయిన్ ఎక్కడెక్కడో లాంగ్ షాట్లో కనిపిస్తుంది, అద్భుతమైన సాంగు. అక్కడ సడన్గా ఒక్కసారి ఆ అమ్మాయి క్లోజప్ కట్ చేశారనమాట బిమల్ రాయ్ గారు. ఆ క్లోజప్కి ఒకసారి థియేటర్ అంతా ఒక్కసారి ఎంత అందము అని చెప్పి ఒక ఎక్స్ప్రెషన్ ఎవరికైనా వచ్చేస్తుంది. అంత అందమైన ఆ వయసులో అలా ఉన్న మనిషి వైజయంతిమాల. తర్వాత గొప్ప యాక్ట్రెస్ అయింది వైజయంతిమాల. తర్వాత సినిమా కూడా చాలా గొప్ప క్రైమ్ థ్రిల్లర్. అందులో పూర్వజన్మ, మళ్ళీ అది ఇది చాలా గొప్ప సబ్జెక్టు. అప్పటికిప్పటికీ ఇండియాలో బెస్ట్ క్లాసిక్స్లో ఆ సినిమా ఉంటుంది మధుమతి.